ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్తో ట్రేడ్ డీల్ ఒప్పుకున్నాడు. ఈ ట్రేడ్ డీల్లో ఏముంది, ఇది దేశానికి ప్రయోజనమా కాదా అనే విశ్లేషణలు ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు ఈ సమయంలో ఏ కారణాల చేత మోడీ ఈ డీల్ ఒప్పుకున్నాడు. ముఖ్యంగా మోడీ క్రిటిక్స్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ మీకు మీడియాలో పెడుతున్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. మీడియాలో మోడీ క్రిటిక్స్ రాస్తున్న వ్యాసాలు చూస్తే వాళ్ళు పెడుతున్న ఆర్గ్యుమెంట్స్ ఎంతవరకు నిజం. మొదటి ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే, రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో చెప్పాడు, ఎఫ్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ పేరుంది కనుక ఆగమేఘాల పైన ట్రంప్తో ఒప్పందానికి మోడీ తల వంచాడు అని. సో ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఏముంది, మోడీకి ఏమైనా చెడు పనులు చేశాడని ఉందా? దీనిపై నేను సెపరేట్గా కూడా వీడియో చేశాను, చూడండి. సో మోడీ గురించి ప్రస్తావన ఇక్కడుంది. 2017లో ఇజ్రాయెల్కు మోడీ వెళ్ళాడు, అమెరికా ప్రయోజనాల కొరకు అని ఉంది. ఇది పొలిటికల్ క్రిటిసిజం. దీంట్లో ఏముంది, ఎఫ్స్టీన్ ఎందుకు, ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ యుఎస్కు బెనిఫిట్ అవుతాయి అనేది విమర్శకులు చాలా కాలంగా చెప్తున్న అంశమే. దీనివల్ల నరేంద్ర మోడీ ఇమేజ్ కానీ దేనికి ఎలాంటి భంగం వాటిలేదు. అంతకుముందు కూడా ఒక సందర్భంలో ఎఫ్స్టీన్ ఫైల్స్లో బయటకు వచ్చింది, ఇదేమో లేటెస్ట్ ఇజ్రాయెల్ కనెక్షన్. అంతకుముందు బయటకు వచ్చిందేమో ఒక మోడీ అపాయింట్మెంట్ కొరకు నేను అపాయింట్మెంట్ ఇప్పించగలను అనే రీతిలో ఎఫ్స్టీన్ క్లెయిమ్ చేసుకున్నాడు. సో అందులో కూడా ఎక్కడా మోడీ క్యారెక్టర్కు దెబ్బతీసేది ఏ అంశము లేదు. పైగా అమెరికన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది, ఎఫ్స్టీన్ ఫైల్స్లో పేరున్నంత మాత్రాన నేరం చేసినట్టు కాదు, నేరారోపణ చేయబడినట్లు కాదు అని. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పైన ఎన్ని విమర్శలు ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ పొలిటికల్ క్యారియర్లు ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ క్యారెక్టర్లు ఎవరు క్వశ్చన్ చేయలేదు. సో ఆయన వ్యక్తిగతమైన జీవితంలో ఉన్న తప్పులు ఉన్నాయని మాత్రం ఎవరని లేదు. అందువల్ల ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్ ఎవరు నమ్ముతాడు? వాడు కన్విక్టెడ్ క్రిమినల్, సెక్స్ స్కాండలిస్ట్. సో వాడు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆడు ఎఫ్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు ఉంటుంది, లేకపోతే ఇది వెరీ ట్రివియల్ మ్యాటర్. నేను ఆ రోజు కూడా చెప్పాను, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్థాయిలో ఇలా దిగజారి మాట్లాడకూడదు. దేశ ప్రధానమంత్రి గురించి పాలసీస్ మీద మనం ప్రశ్నించాలి తప్ప పర్సనల్ క్యారెక్టర్ని ఏ బేస్ లేకుండా మాట్లాడద్దు. అందువల్ల రాహుల్ గాంధీ చెప్పినా, మోడీ విమర్శకులు చెప్పినా ఎవరు నమ్మడు భారతదేశంలో నరేంద్ర మోడీ ఎఫ్స్టీన్ చేసే దుర్మార్గ పనులు ఇన్వాల్వ్ అయ్యాడని. సో మీకు పర్సనల్ క్యారెక్టర్ విషయంలో మోడీ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో ఇక రెండవది, అదానీ కేసు ఉంది కనుక, అదానీ మోడీ ఫ్రెండ్స్ కనుక ట్రంప్ నుంచి అదానికి రక్షణ కల్పించటానికే అమెరికాతో ఒప్పందానికి మోడీ తల వంచాడు అనేది రెండవ ఆర్గ్యుమెంట్. సో సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లను పొందటం కొరకు అదానీ లంచాలు ఇచ్చాడు అన్నది అమెరికన్ కోర్టులో కేసులు ఉన్నాయి. అమెరికా యుఎస్ సెక్యూరిటీ కమిషన్ కేసు వేసింది, యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ కేసు వేసింది. ఇక్కడ అమెరికా చట్టంలో ఏముంటుందంటే, తమ దేశంలో పెట్టుబడులు సమీకరించినా, రుణాలు తీసుకున్నా, ఆ కంపెనీలు ఏ దేశంలో అవినీతి చేసినా దాన్ని నేరంగానే అమెరికా చట్టం భావిస్తుంది. అందువల్ల దానిపై కేసు ఉంది, సమ్మన్స్ ఇష్యూ చేశారు. భారత ప్రభుత్వం కోఆపరేట్ చేయడం లేదు ఆ సమ్మన్స్ గౌతమ్ అదానీకి అందజేయడానికి. ఈ విషయాన్ని అమెరికన్ కోర్టులో అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంటే చెప్పింది, మాకు భారత ప్రభుత్వం నుంచి సహకారం రావడం లేదని. డెఫినెట్గా మోడీ అదానీ మిత్రులు, అదానీని ఖచ్చితంగా మోడీ కాపాడటానికి తనకున్న సర్వశక్తులు ఉపయోగిస్తాడు, ఇంక్లూడింగ్ డిప్లొమసీ అనే దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు, నాకు కూడా భిన్నాభిప్రాయం లేదు. కానీ అదానీని కాపాడడం కొరకు ఏకంగా దేశ ప్రయోజనాన్ని తాకట్టు పెట్టే ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటాడు అని అనుకోరు. దట్ ఈస్ డిస్ప్రపోర్షనేట్ బెనిఫిట్ కదా. సో ఇంకేదైనా చిన్న లాభం ఏమైనా ట్రంప్కి చేస్తాడేమో, కానీ ఇంత డిస్ప్రపోర్షనేట్ బెనిఫిట్ చేయడు. ఎందుకంటే ఆ ట్రేడ్ డీల్లో అమెరికన్ ఇంట్రెస్ట్లకు తల వంచితే పొలిటికల్ కాస్ట్ కూడా ఉంటాయి, మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల అదానీ ఏముంటుంది కేసు, అదానికి ఏమైనా ఫైన్ వేస్తాడు, కావాలంటే పెనాల్టీ కడతాడు, బయటకు వస్తాడు, అంతకు మించి ఏమవుతుంది? అది ఇలాంటి అఫెన్సెస్లో ఏం జరుగుతుంది? అయినా ట్రంప్ అసలు అలాంటి చట్టానికి వ్యతిరేకం. దీనివల్ల మన ఫారిన్ ఇన్వెస్టర్లు అమెరికాకు రారు అని ఈ అదానీ పైన కేసు మోపటానికి మూలమైన చట్టాన్ని ట్రంప్ చాలాసార్లు వ్యతిరేకించాడు.
అందువల్ల ట్రంప్ ఏదో అదానిని చేస్తాడు అనుకుంటే పొరపాటు. ట్రంప్ ఇస్ ప్రో కార్పొరేట్. అదాని ఖచ్చితంగా అదాని లాంటి కార్పొరేట్ హౌసెస్ ట్రంప్ ఇబ్బంది పెడతాడా అనేది అనుమానాస్పదమే. అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్ కూడా నిజం కాదు. ఇక మూడవ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నారవాణి ఇండియాస్ ఎక్స్ ఆర్మీ చీఫ్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం దాదాపు 2 ఏళ్లుగా డిఫెన్స్ మినిస్ట్రీ అనుమతి ఇవ్వడం లేదు. ఈ పుస్తకం రివీల్ చేస్తే మోడీ ఇమేజ్ పెద్ద ఎత్తున దెబ్బతింటది కనుక భయపడి ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ పోతుంది, చైనాతో కాంప్రమైజ్ అయ్యాడు అన్న విషయాలు బయటకు వస్తాయి కనుక, చైనాకు భయపడ్డాడని బయటకు వస్తాయి కనుక ఈలోగా ఒక పెద్ద డిప్లొమాటిక్ అచీవ్మెంట్ సాధించినట్టు కనిపించాలి కనుక ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు అనేది మూడో ఆరోపణ. సో నారవాణి పుస్తకం ఇప్పటికే అన్పబ్లిష్డ్. కారవాన్లో దాని ఎక్సర్స్ పబ్లిష్ చేశారు. ఏమవుతుంది, అది చైనాతో రాజీ పడ్డాడు అని గనక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తారు. సో ఈ పొలిటికల్ నరేటివ్స్ ప్రజలు ఎంత మేరకు నమ్ముతారు అనేది క్వశ్చన్ మార్క్. మోడీ విషయంలో, మోడీని మిగతా విషయాల్లో ప్రజలు వ్యతిరేకించవచ్చు ఎకనామిక్ ఇష్యూస్ పైన, కానీ ఈ జాతీయత ఇలాంటి అంశాలపైన మోడీకి ప్రజలు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతూ వచ్చారు. సో అందువల్ల ఆ విషయంలో ఏదో చైనాలో, గర్వాన్లో, డోక్లాంలో మోడీ రాజీ పడ్డాడని ప్రజలంతా నమ్మి మోడీకి వ్యతిరేకంగా తిరగబడతారో అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ప్రజల మూడు ఎలా ఉంది అనేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే అది బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకునే అంశం. ఆ అడ్వాంటేజ్ కోల్పోతుందేమో. బీజేపీ ఇప్పటి వరకు తన ప్రత్యర్థులందరినీ చైనా ఏజెంట్లుగా చెప్తూ మోడీ ఒక్కడే దేశభక్తుడు, మోడీ ఒక్కడే దేశాన్ని కాపాడుతాడు అని కండలు తిరిగిన జాతీయవాదం అంటారు, మస్కులర్ నేషనలిజాన్ని ముందు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఆ నరేటివ్ కాస్త పంక్చర్ అయితే అవుతుందేమో, కానీ దాని కొరకు మోడీ బాగా ఉక్కిరిబిక్కిరైపోయి అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటాడని అనుకోండి. ఇక నాలుగవది, బడ్జెట్ ల్యాక్ క్లస్టర్గా ఉంది. బడ్జెట్ పెద్దగా అట్రాక్టివ్ లేదు. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అసలు ఎవరు కూడా దీన్ని గొప్పగా కీర్తించడం లేదు. మోడీని అభిమానించే కార్పొరేట్లు, మోడీకి అనుకూలంగా ఉండే కామెంటేటర్స్ కూడా ఈ బడ్జెట్ను ఎండార్స్ చేయడం లేదు. సో అందువల్ల ఈ బడ్జెట్ నుంచి వల్ల పోయిన ఇమేజ్ను కాస్త యుఎస్ ట్రేడ్ డీల్ ద్వారా పొందాలనుకుంటున్నాడు అనేది ఇంకో ఆరోపణ. ఐ డోంట్ థింక్ బడ్జెట్లు ఎవ్రీ ఇయర్ వస్తాయి. ట్రేడ్ డీల్ ఒక ఇయర్ కొరకు కాదు కదా, ట్రేడ్ డీల్ కుదిరేది దశాబ్దాల కొరకు. సో దాని కొరకు బడ్జెట్కు ట్రేడ్ డీల్కు ముడిపెట్టడం అంటే అది ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్. బడ్జెట్లో ఏముంది, కావాలనుకుంటే సో బడ్జెట్లో ఒకవేళ ఇమేజ్ రాదు అనుకుంటే దానికి తగ్గట్టుగా అవసరమైన రెమెడియల్ చర్యలు ఎకనామిక్గా తీసుకుంటారు. అయినా ఈసారి బడ్జెట్ ఎందుకు అలా ఉంది అంటే, ఈసారి ఎన్నికలు, ఈ ఇయర్లో జరిగే ఎన్నికలు ఏవి బీజేపీకి పెద్దగా అవకాశాలున్న ఎన్నికలు కాదు. ఇప్పుడు తమిళనాడు, కేరళ, అస్సాం, బెంగాల్, ఒక అస్సాం మినహా తమిళనాడు, కేరళ అయితే బీజేపీకి ఛాన్సే లేదు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఆడ బీజేపీ ఇస్ నాట్ ఎ ప్లేయర్. బెంగాల్లో ఒక పోటీలో ఉంటుంది, అస్సాం ఉంది. అందువల్ల ఇదేదో యూపీ, బీహార్ లాగా కీలకమైన ఎన్నికలు కాదు బడ్జెట్లో వడ్డించడానికి. అందుకే వాళ్ళు ఆగారు. ఈసారి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మీరు చూడండి యూపీకి వడ్డించుకుంటారు, వాళ్ళకి అవకాశం ఉన్న రాష్ట్రంగా భావిస్తున్నారు కనుక. ఆ తర్వాత 28లో కర్ణాటక, తెలంగాణలో దృష్టి పెడతారు. అందువల్ల ఈ ఇయర్ కాస్త తమకు అవసరమైన ఎన్నికలు లేవు కనుక కాస్త పక్కకు పెట్టినట్టున్నారు. అందువల్ల ఎలక్షన్ల కొరకు మోడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటాడు, ఈ బడ్జెట్ కొరకు ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాను ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్. ఇలాంటి పెద్దగా డెప్త్ లేని, బేస్ లేని ఫెలాషియస్ ఆర్గ్యుమెంట్స్ పెట్టి అసలు ట్రేడ్ డీల్ పైన ఉండే సీరియస్ డిబేట్ను మోడీ క్రిటిక్స్, మోడీ విమర్శకులే పక్కదారి పట్టిస్తున్నారు.